మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పరిస్థితుల్లో మీరు ఎన్నో చేయాలనుకొని అవన్నీ ఈరోజు విఫలమైపోయి ఉండొచ్చు. ఎన్నో అనుకున్నారు కానీ అవి జరగలేకుండా ఉండొచ్చు. ఎన్నో మీరు కోరికలు ఉన్నాయి, అవి నెరవేర్చబడకుండా ఉండొచ్చు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మీరు ప్రయత్నం చేసి విఫలమైపోయి ఇక నా వల్ల కావట్లేదు, ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు ఇంతే, ఈ కష్టంలో నుంచి, ఈ బాధలో నుంచి, ఈ యొక్క బలహీనతలో నుంచి, ఈ రోగాల్లో నుంచి, ఈ యొక్క సాతాను బంధకాల్లో నుంచి ఎవరు నన్ను ఇడిపించలేరు అనుకుంటున్నారో వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది అనుకున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ పరిచర్య విషయం కావచ్చు, కుటుంబం విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు, మ్యారేజెస్ విషయం కావచ్చు, అప్పుల విషయం కావచ్చు, లేమి విషయం కావచ్చు, నీ బిడ్డల విషయం కావచ్చు, కొడుకుల విషయం కావచ్చు, అది ఏదైనా కానీ ఏదైతే నువ్వు అయిపోయిందని, విఫలమైందని, ఇంకా లేదని, ఇంకా రాదని, ఇక జరగదని నువ్వు అనుకుంటున్నావో ఆ విషయంలో ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. అయిపోలేదు, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చాలా రోజులైంది, ఇంకా నేను ఇలాగా ఉండాల్సిందే అనుకుంటున్నాను. కాదు, ప్రభు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలాలు లేకుండా ఉంటున్నాను. చాలా రోజులైంది, కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. చాలా రోజులైంది, ఎన్నో రోజులైంది సారపాకు వచ్చి, లేకపోతే ఎన్నో రోజులైంది ఈ ఊరిలో ఉండి, కనీసం ఇది లేదు అది లేదని ఎన్నో ఉన్నాయి కదా జీవితంలో. ప్రభు వాటన్నిటినీ సమకూర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో. ప్రార్థన ఆలకించే దేవుడు. మోషే ప్రార్థన ఆలకించినట్లుగా సంఘముగా మీరు దేని కొరకైతే కన్నీరు విడిచారో, దేని కొరకైతే ప్రార్థన చేశారో, దేని కొరకైతే ప్రభువుని అడిగారో, వాటన్నిటి విషయంలో, మీ కుటుంబం విషయంలో, పిల్లల విషయంలో, స్వార్థ పరిచర్య విషయంలో, దేవుని విషయంలో, ప్రతి విషయంలో కూడా ప్రభువు మిమ్మల్ని ఉత్తేజముతో మిమ్మల్ని ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ఆశ్చర్యమైన కార్యాలు, తన మహిమ కార్యాలు, తన అద్భుత కార్యాలు మీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు జీవింపజేసిన దేవుడు నీ జీవితాన్ని మార్చడం ఒక పెద్ద సమస్య ఆయనకి. చెప్పండి, నీ కుటుంబాన్ని కట్టడం ఒక సమస్య, నీ రోగం పోగొట్టడం ఒక సమస్య. ప్రభుకి ఎండిపోయిన ఎముకలు ఒక మాట పలుకగా అవి జీవముతో లేసాయి.